స్వామి చెప్పిన ప్రస్తుత పరిస్థితి అక్కడ ఎలా ఉంది? రైట్. వరుణ్ మొత్తమైతే ములుగు జిల్లాలోని గూడా ఫారెస్ట్ అధికారులతోని గూడా గిరిజనేతరులు గావచ్చు, పోడు రైతులైతే మనం మాత్రానికి ఒక వాగ్వాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. గిరిజన రైతులతోని అటవీ శాఖ అధికారులతోని గూడా ఒక పోడు రైతులు అంటే వీళ్ళంతా ఒక ఒక భయాందోళనకు వాతావరణం చేసుకుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే అక్కడ గూడా ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఏటు నాగారం మండలం చిన్నరాయి మన చిన్న చిన్నబోయినపల్లిలో గ్రామంలో కూడా 35 సంవత్సరాల నుండి పోడు సాగు చేసుకొని వ్యవసాయం చేసుకుంటూ ఆ జీవనం కొనసాగుతున్న పరిస్థితి అయితే ఆ చిన్నబోయినపల్లిలో నెలకొందని చెప్పొచ్చు. మొత్తానికైతే 35 సంవత్సరాల నుంచి ఆ పోడు దున్నుకొని జీవనం గడుస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే గిరిజనులు కావచ్చు, గిరిజనేతరులు కావచ్చు 35 ఇయర్స్ నుంచి ఆ పోడు చేసుకొని కూడా జీవనం సాగిస్తున్న నేపథ్యంలో కూడా అక్కడ గొప్పలు చెప్పుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే పోడు రైతులకు పట్టాలు ఇస్తున్నాం, హామీ అంటే హక్కుపత్రాలు ఇస్తున్నాం చెప్పుకున్న పరిస్థితి కనపడుతుంది. కానీ అక్కడ పోడు రైతులకు హక్కుపత్రాలు లేవు, పట్టా భూములు లేవు, అవి పాస్ బుక్లు లేవు. వాళ్ళ సాగు చేసుకున్న భూమినే ఫారెస్ట్ అధికారులు అయితే లాక్కోవడానికి అయితే మాత్రం ఆ పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే లబోదిబో అంటున్న గిరిజనులు మొత్తానికైతే సాగు చేసుకొని జీవనం సాగిస్తున్న నేపథ్యంలో అడవి శాఖ అధికారులు అయితే మాత్రం ఇవాళ మా భూమి లాక్కుంటే మాత్రం మా పరిస్థితి అగుమ గోచరంగా ఉందని చెప్పి కూడా లబోదిబో అంటున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే ఫారెస్ట్ అధికారులకు పోడు రైతులకైతే మాత్రం వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక ఘర్షణ వాతావరణం నెలకొన్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. అక్కడ నుంచి ఆ సంఘటన స్థలానికి మాత్రము స్థానిక పోలీసులు అయితే చేరుకున్న పరిస్థితి కనబడతా ఉంది. అక్కడికి అంటే మీ పరిస్థితి అంతా అంతా పోడు రైతుల గోడంతా విని తర్వాత పోలీసులు అయితే మాత్రం ఆ గొడవనైతే సద్దుమని కొట్టిన పరిస్థితి అయితే ములుగు జిల్లా ఏటు నగరం మండలం చిన్నమేలపల్లిలో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. కానీ అక్కడ మాత్రము అంటే పోడు రైతులకు పోలీసులు చెప్పడంతో కూడా వాళ్ళు ఒక గొడవ అయితే సద్దుమని చెప్పుకోవచ్చు. రైతులు అయితే ఎప్పుడు అప్పుడప్పుడు వస్తున్నాయి మాకు పట్టా పాస్ బుక్లు అని చెప్పి కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే చిన్నమేలపల్లిలో నెలకొందని చెప్పుకోవచ్చు. వారన్ ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ మీద ప్రభుత్వం ఏమైనా స్పందించింది? ఎందుకంటే దాదాపు అక్కడ ఎన్నో రోజుల నుంచి పోడు భూముల మీద అయితే రైతులు ఎన్నో రోజుల నుంచి అయితే వాళ్ళు ధర్నాలు చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే సీతక్క కూడా ఈ విషయం మీద చాలా సార్లు స్పందించినట్లు మనకి దాఖనాలు కూడా ఉన్నాయి. సో ఈ విషయం మీద ఇప్పుడు జరిగిన ఇష్యూ మీద అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే కానీ ప్రభుత్వం వారు కానీ స్పందించారు ఇప్పటి వరకు కూడా? రైతు వారిని మొత్తానికైతే ఇక్కడ పోడు రైతులకు వ్యవసాయ అటవీ శాఖ అధికారులకు మాత్రము వాగ్వాదం జరిగిన విషయాన్ని మాత్రము దాంతో పాటుగా అయితే గిరిజనేతరులు ఆ పోడు భూమిపై ఎన్ని సంవత్సరాల నుంచి ఆ పోడు చేసుకొని జీవనం సాగిస్తున్నారని చెప్పి కూడా పోడు రైతుకు చేతిలో కూడా ఎన్ని సంవత్సరాల నుంచి ఆ భూమి ఉంది అని చెప్పి కూడా ఆరాధిస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. మొత్తానికైతే అక్కడ స్థానిక ఎమ్మెల్యే సీతక్క కూడా స్పందించినట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే సీతక్క నేతృత్వంలో కూడా ఆదివాసులకు గిరిజనేతరులకు కూడా అక్కడ పట్టాలు పంపిన ఘనత అయితే ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే అక్కడ ఆ సీతక్క అంటే ఆ సీతక్క ఎమ్మెల్యేగా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ కొంత మేరకు కూడా ఆదివాసులకు రాలేక కొన్ని అంటే ప్రభుత్వం ఇచ్చిన హక్కుపత్రాల్లో గోల్మాల్ జరిగాయని చెప్పి కూడా సీతక్క ఆరోపించిన పరిస్థితి అయితే గతంలో నెలకొందని చెప్పుకోవచ్చు. ఆ పరిస్థితి కూడా పునరావృతం అవుతుందని చెప్పుకోవచ్చు. ఆ గోడును కూడా ఇవాళ ఆ స్థానిక మన పోలీసులు అయితే మాత్రం సీతక్కకు సమాచారం అందించారని చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికైతే 2 రోజులలో మాత్రము ఆ పోడు భూముల పరిస్థితులు అయితే తేటతలం చేసే పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికైతే సీతక్కను నమ్ముకునే మాత్రం గిరిజనేతరులు అయితే అక్కడ ఫారెస్ట్ అధికారులు కావచ్చు, లేకపోతే గిరిజనేతరుల రైతులే కావచ్చు, వాళ్ళకు గొడవ లేకుండా కూడా సద్దుమణిగిన పరిస్థితి కనపడుతుంది. ఫోన్ లైన్ లో కూడా స్థానిక ఎమ్మెల్యేకు ఫోన్ చేసి కూడా అక్కడ రైతులతో మాట్లాడిన పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తానికైతే పోలీసులు అయితే ఇటు ఫారెస్ట్ అధికారులు ప్లస్ ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా స్పందించినట్టు కూడా తెలుస్తా ఉంది. వరుణ్ స్వామి ఎక్కువగా చూసుకున్నట్లయితే ఎక్కువగా వినిపిస్తున్న వార్త ఏంటంటే ఈ పోడు రైతులు కూడా ఎక్కువగా వీళ్ళు ఓట్ బ్యాంక్ కోసమే ప్రభుత్వాలు రాజకీయాల కోసమే వాడుకుంటే తప్ప వీళ్ళకి సత్వర న్యాయం శాశ్వత న్యాయం చేసింది ఏమీ లేదనేది వార్త వినిపిస్తుంది. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? ప్రభుత్వం నిజంగా వాళ్ళని ఓట్ బ్యాంక్ అనే వాడుకునే తర్వాత వదిలేస్తుందా? అంటే చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇప్పుడు రానున్న ఎలక్షన్ నేపథ్యంలో ఈ పోటు భూముల సాకుతోని అంటే సంక్షేమ పథకాలను కూడా సాకుతోని కూడా ఓటు బ్యాంకు వాడుకునే పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఇవాళ రైతుల గొడవ కారణం కూడా ఇలా అధికార పార్టీకి చెందిన వాళ్ళైతే వాళ్ళ ఆ ఫారెస్ట్ అధికారులను అయితే అక్కడ ఉసిగొల్పిందని కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఇన్ని రోజుల నుంచి 35 ఇయర్స్ నుంచి చేసుకున్న భూమి పైన కూడా ఇంతవరకు ఎలాంటి గొడవ లేకుండా
ఉండదు సాఫీగా సాగుతున్న వ్యవసాయం అయితే చేసుకుని అయితే గిరిజనేతలు ఆదివాసులు జీవనం కొనసాగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. కానీ ఈ రోజుల్లో ఎలక్షన్ స్టంట్ కాబట్టి వీళ్ళనే ఉసుగొలిపి కూడా మళ్ళా తర్వాత ప్రభుత్వం అడ్డు పెట్టుకొని ప్రభుత్వ నాయకులు ఓటు బ్యాంకు లాక్కోవడానికి కూడా ఇవాళ ఒక ఎత్తుగడ వేశారని చెప్పి కూడా వాళ్ళకు అంటే మొత్తానికైతే వాళ్ళ ఆలోచన ప్రకారం అయితే చేస్తున్నారని చెప్పి కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఇదైతే ఒక బీఆర్ఎస్ అంటే ఒక ఎత్తుగడతోని ముందుకు పోతుందని చెప్పి కూడా ఇవాళ పోడు రైతుల గొడవే కావచ్చు, లేకపోతే పోడు రైతులకు పట్టాలు అందించడంలో విఫలమని చెప్పుకోవచ్చు, లేకపోతే పోడు రైతులకు పట్టాలు ఇవ్వకుండా కూడా వాళ్ళ చేతిలో పట్టుకొని కూడా ఇవాళ పోడు రైతుల ఓటు బ్యాంక్ లాక్కోవడానికి కూడా ఇవన్నీ ఉసుగొలుతున్నారని మొత్తం వార్త అయితే వస్తున్న వాస్తవమే అనుకోవచ్చు వరుణ్.